టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు మన ఎస్ఆర్టంలా మా మన్ను ఇంకా నిహారిక. ప్రపోజ్ కాలే, లవ్ నడుస్తుంది. ఇద్దరు ఇట్లా ఎక్కువ కోపం ఎవరికి వస్తుంది? మను. అప్పుడు వచ్చి నాకు షర్ట్ సెలెక్ట్ చేయవా, ప్యాంట్ సెలెక్ట్ చేయవా అంటాడు. కావాలి నా దగ్గర లేవన్నా ఏదో ఒకటి చేసి అన్న వాళ్ళని అడగడము, లేదంటే నేనేదో ఒకటి చేయడము, లేదంటే గోల్డ్ తాకట్టు పెట్టియడము అట్లా చేస్తాను. బీచ్ ఆర్ రిసార్ట్? బీచ్ కదా. క్యూట్ ఆర్ రొమాంటిక్? క్యూట్. ఓకే. గుడ్లు ఉడకబెడితే వచ్చినాయి హాకి లాస్ట్లో ఉప్పు చల్లి కుక్కు మనం. ఇప్పుడు నన్ను దూరం పెట్టకపోయాను ఉంటే బాగుండేదని అనిపించింది. నా లైఫ్లో రిగ్రెట్ ఫీలింగ్ అయినా ఎమోషనల్ మూమెంట్ అయినా అదే. ఫ్యామిలీ ఫ్రేమ్లో మను ఒకని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ రవాణా. సో గైస్, ఈరోజు అయితే టాప్ ట్రెండింగ్లో ఉన్నారు మన ఎస్ఆర్టంలా మా మన్ను ఇంకా నిహారిక. వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా మీ రిక్వెస్ట్ పరంగానే తీసుకుంటున్నా. ఓకే, మీ ఇద్దరి ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? విల్లాలో. ఇక్కడ అంటే విల్లాలో, మణికొండ విల్లా కాదు, మన బండ్లగూడలో విల్లాలో ఉన్నాం అప్పుడు. ఆ విల్లాలో ఫస్ట్ లవ్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే మీ ఇద్దరిలో? ఇంకా ప్రపోజ్ చేసుకోలేదు, ఇద్దరు చేసుకోలేదు. అదేంది? ప్రపోజ్ కాలేదు, ఇంకా ప్రపోజ్ కాలే, లవ్ నడుస్తుంది. ఓకే, ఉంది. తర్వాత నేను అడుగుతా. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంది ఒకరి మీద ఒకరికి? చెప్పు. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే నేను ఫస్ట్ మనుని వీడియోలో చూశాను. సో వీడియోలో బాగున్నాడు, క్యూట్గా ఉన్నాడు, ఎట్లా అయినా సరే తనతో మాట్లాడాలి అనుకున్నాను. సో నా ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి క్యూట్. ఓకే, మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అంటే కప్పులో మీరు ఇద్దరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఐడియా ఎవరిది? నాది. నేనే చేద్దాము, నేను చూసుకుంటా అని చెప్పి తనకి ఇష్టం లేకుండా తీసుకొని వచ్చా. ఇద్దరు ఇట్లా ఎక్కువ కోపం ఎవరికి వస్తుంది? మను. ఆల్వేస్ బాయ్స్. ఓకే, మీ ఇద్దరు ఇట్లా షాపింగ్కి పోయినప్పుడు ఎక్కువ మనీ ఎవరు ఎక్కువ స్పెండ్ చేస్తారు? ఇద్దరు ఎవరో ఒకరు ఉంటారు కదా. ఇద్దరు ఎక్కువ 10,000 చేస్తా, నేను కూడా 10,000 చేస్తా. ఏదైనా సమానం అట్లా బడ్జెట్ పెట్టుకొని చేసుకుంటాం ఒక ప్లాన్ లో. ఓకే, లేట్ గా రెడీ అయ్యే పర్సన్ ఎవరు మీ ఇద్దరు? ఇట్లా ఎక్కువ లేట్ చేసేవాళ్ళు? నువ్వేంద్రా అమ్మాయిలు గారు లేట్ ఏం చేస్తాడంటే, నువ్వు రెడీ అయిపో, నేను చెప్తున్నా కదా, నువ్వు రెడీ అయిపో, నాదే ముందు షర్టు ప్యాంట్ వేసుకోవడమే కదా అంటాడు. సరే అని చెప్పి నేను ఫాస్ట్ గా రెడీ అయిపోతా. రెడీ అయిపోయిన తర్వాత వీడు షర్టు ప్యాంట్ గంట వేస్తాడు. అప్పుడు వచ్చి నాకు షర్ట్ సెలెక్ట్ చేయవా, ప్యాంట్ సెలెక్ట్ చేయవా అంటాడు. దానికి లేట్. మీ ఇద్దరిట్లో ఫోన్ ఎక్కువ యూజ్ చేసే పర్సన్ ఎవరు? మను. ఫ్రీ ఫైర్ గేమ్ మను. నువ్వే యూజ్ చేస్తావు. ఫైనల్ గా మీరు గొడవ పడిన తర్వాత కాంప్రమైజ్ అయ్యి సారీ ఎవరు చెప్తారు? డిపెండ్స్. కానీ ఇట్లా పక్క నిహారికనే చెప్పాలి, పక్క నువ్వే చెప్పాలనేది ఏముండదు. మీ సిచ్యుయేషన్స్ బట్టి మీరు డిపెండ్ అయ్యి అట్లా చెప్పుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ నా తప్పు ఉంటే నేను వచ్చి సారీ చెప్తా, వాడి తప్పు ఉంటే వాడే వచ్చి సారీ చెప్తాడు. మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? ఫస్ట్ లవ్ యానివర్సరీ టైంలో. ఫస్ట్ లవ్ యానివర్సరీ మేము లవ్ యానివర్సరీ చేసుకున్నాం. వితౌట్ ప్రపోజల్ ఎట్లా లవ్ యాక్సెప్ట్ అయింది నాకు అది చెప్పు ముందు. అంటే మా లవ్ యానివర్సరీ మేము ఎట్లా చేసుకున్నామంటే, మేము ఫస్ట్ పరిచయమైన డేట్ని మేము ఫస్ట్ ఇయర్గా కంప్లీట్ చేసుకొని యానివర్సరీ చేసుకున్నాం. మేము కలిసిన డేట్ని మేము యానివర్సరీగా ఫిక్స్ అయ్యి మేము చేసుకున్నాం. ఓకే, వన్ వర్డ్లో మీ లవ్ని డిస్క్రైబ్ చేయాలంటే ఒకరి గురించి ఒకరు ఏమని చెప్తారు? అంటే పర్సన్ గురించి చెప్పు.
చెప్పు అన్నీ నేనే చెప్పాలా? ఇద్దరు చెప్పాలి, ఇంటర్వ్యూ ఇద్దరిది. ఓకే చెప్పు. అర్థం కాదు, ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ ఏమనుకోకండి. 1 word లో నీ పార్ట్నర్ గురించి డిస్క్రైబ్ చేయాలంటే ఏమని చెప్తావు, ఏమని చెప్పగలుగుతారు? కోతి. ఒకరి గురించి ఒకరు. కోతి. చూసావా నన్ను కోతి అనేసాడు. కొండముచ్చోడు. అట్లా వీళ్ళు అప్పుడప్పుడు గొడవ పడుతుంటారు. అదే 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 లవ్. ఎవరైనా సరే అన్నీ ఉంటాయి, గొడవ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆ కోపాలు ఉంటాయి, ఆ గొడవలు ఉంటాయి. అట్లా ఫ్యూచర్ లో మీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి మీ ఇద్దరికి? ఒక మంచి స్లైడ్ ఉందా ఇద్దరికి? సెటిల్ అయిపోయిన తర్వాత ఒక మంచి ఇల్లు. ఒక మంచి ఇల్లు, మా ఇద్దరు ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ కొంచెం మన దగ్గర కొన్ని సేవింగ్స్, కొంచెం సేవింగ్స్ బ్యాంకులో ఒక చిన్న బిజినెస్ ఏదన్నా స్టార్ట్ చేసుకుంటే చాలు. ఓకే, మీకేమైనా ఆర్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి కదా, ఎట్లా సపోర్ట్ చేసుకుంటారు? అంటే మీరు ఆ టైంలో సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్ ఉంటుంది కదా, ఎట్లా సపోర్ట్ చేసుకుంటారు ఒకరినొకరు? ఎట్లా అంటే సిచ్యువేషన్ని బట్టి మేము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి మనీ కావాలి, నా దగ్గర లేవన్నా ఏదో ఒకటి చేసి అన్న వాళ్ళని అడగడము, లేదంటే నేనేదో ఒకటి చేయడము, లేదంటే గోల్డ్ తాకట్టు పెట్టియడము, అట్లా చేస్తాం. లేదు ఒకవేళ మాట సహాయం అయితే అట్లా ఒకరికి ఒకరు తోడు ఉంటాం. ఓకే, ఎన్ని జరిగినా ఏం జరిగినా. ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది మీ ఇద్దరి ఇళ్ళల్లో? అంటే లైక్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలా మీకు సపోర్ట్ ఎట్లా చేస్తురా చేస్తలేరా లేకపోతే అట్లా? మా ఇంట్లో అయితే ఫస్ట్ అంటే నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో సపోర్ట్ చేసినట్టు వేరే వాళ్ళకి చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా సైడ్ నుంచి నాకు బెస్ట్ ఫాదర్ అండ్ బెస్ట్ మదర్, బెస్ట్ సిస్టర్, వీళ్ళ ముగ్గురు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను హైదరాబాద్కి రావడానికి కారణం అంటే మా అక్క మాట విని మా అమ్మ ఒప్పుకుంది. సో నా లైఫ్లో నేను ఏది సెటిల్ అయినా సరే నేమ్ అనేది అక్కకి అమ్మకే చెందుతుంది. ఓకే, మనకి ఎట్లా లేదు, మనం ఏం చేసినా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ మా అన్న వాళ్ళ ఇంటికి పోయినా, మనం ఇంటికి పెద్ద బిడ్డ అనమాట. మన కోసం కొంతమంది అంటే అట్లా కాదు కానీ వంశోద్ధారకుడు అన్నట్టు పెద్ద నేనే మా వంశానికి, మా పెద్దనాన్న వాళ్ళకి, ఇంకో పెద్దనాన్నకి కూడా కూతుర్లే. ఇంట్లో అందరిని భయపెడతాడు, అంటే అట్లా ఇంట్లో అందరిని భయపెడతాడు తెలుసా. అప్పుడు కూడా అరే అందరు సైలెంట్ గా ఉండాలి అది అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళని అయితే ఎలా ఏడిపిస్తాడు తెలుసా, పెద్ద సైకో పెద్దోడు అని చెప్పి. అంతే. ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు ఏం కాదు, మాట్లాడాలి. సో మీ ఇద్దరిది కలిపి ఫస్ట్ వీడియో, కపుల్ వీడియో ఒకటి రిలీజ్ అయింది కదా, ఆ వీడియో రిలీజ్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? ఎట్లా రిసీవ్ చేసుకుంటారా, ఏం కామెంట్స్ వస్తాయి, ఎందుకు చేస్తున్నామంటారా, అసలు ఏంటి ఒక టెన్షన్ ఉండింది. బట్ వాళ్ళు రిసీవ్ చేసుకునేది రెస్పాన్స్ ఎట్లా ఉంటుందని మంచి పాజిటివ్గానే ఉండింది వాళ్ళ రెస్పాన్స్. ఓకే చేసుకోవచ్చు అని ఒక చిన్న హోప్ ఉంది. సో ఇంకా కంటిన్యూ చేస్తున్నాం చిన్నగా. నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తున్నాయా? నెగిటివ్ కామెంట్స్ ఇప్పటి వరకు అయితే రాలేదు, కానీ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే మీరు ఎట్లా తీసుకుంటారు? అంటే పాజిటివ్ ఎట్లా తీసుకుంటాం, నెగిటివ్ ఎట్లా తీసుకుంటాం, దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళ దగ్గర కూడా మంచిగా రావడానికి ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నెగిటివ్ కామెంట్ వస్తే దాన్ని పాజిటివ్గా చేంజ్ చేసుకోవడానికి మేము ట్రై చేస్తాం. అట్లా వీడియోస్ కొట్టడం కానీ, లేదంటే మన బిహేవియర్ చేంజ్ చేయడం కానీ. అంతేకాని దానికోసం హట్ అయిపోయి వీడియోస్ ఆపేసే అంత ఫీల్ అయితే అవ్వం. అది ఎంత పెద్ద నెగిటివ్ కామెంట్ అయినా సరే బాగా రిసీవ్ చేసుకుంటాం అంతే. ఫ్యాన్స్ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది? నా గురించి వచ్చింది. నేహా గురించి వచ్చింది, లైక్ కిస్ ప్రాంక్ చేశాను అనమాట నేను. మనం మొన్న ఫామ్ హౌస్ తీసుకున్నాం రిసార్ట్, దాంట్లో కిస్ ప్రాంక్ చేస్తే నేహా అవుతుంది. నేహా మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా ఉంటారు, మనం మంచి ఫ్యామిలీలో నుంచి రాలేదన్నారు. అట్లా ఏమనలేదు, లేదు వీడికి కామెంట్ సరిగ్గా అర్థం కాలేదు. వాళ్ళ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే మంచి ఇంటి నుంచి వస్తే ఇట్లే ఉంటారన్న, నువ్వు కూడా మంచి ఇంటి నుంచే వచ్చావు కాబట్టి నీహా అక్క కూడా మంచి ఇంటి నుంచే వచ్చింది, అందుకే ఇట్లా ఉంది అని చెప్పి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారండి. ఓకే, నెక్స్ట్ మీరు ఫ్యూచర్లో ఆడియన్స్కి ఎట్లాంటి కంటెంట్ ఇద్దాం అనుకుంటారు? మా లైఫ్ జర్నీ మొత్తం కంటెంట్స్గా మార్చి ఇద్దాం అనుకుంటున్నాం. లైక్ వ్లాగ్స్ కానీ లేదంటే ఇంకేమన్నా వాళ్ళకి ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ స్టార్ట్. ర్యాపిడ్ ఫైరా? అయ్యో బాబోయ్. టీఆర్ కాఫీ ఇద్దరిట్లో? ఇద్దరు ఏం తాగం. టీ నచ్చదు, కాఫీ నచ్చదు. ఇద్దరికి నచ్చదా? లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. కమ్ అరేంజ్ మ్యారేజ్. yes.
బీచ్ ఆర్ రిసార్ట్, బీచ్ కదా. క్యూట్ ఆర్ రొమాంటిక్? క్యూట్. క్యూటేనా? ఎస్ క్యూట్. నెక్స్ట్ ఎక్కువ శాతం మీరు ఇన్స్టాగ్రామ్ రీల్సా, యూట్యూబ్ బ్లాగ్సా? యూట్యూబ్ బ్లాగ్స్. ఇన్స్టా Okay. రీల్స్, నాకు ఇన్స్టా రీల్స్ తెలుసు కాబట్టి నేను ఇన్స్టా రీల్స్. క్యూట్ కపుల్ ఛాలెంజ్ క్వశ్చన్స్. క్యూట్ కపుల్ ఛాలెంజ్ క్వశ్చన్స్. మీరు క్యూటే అంటారు కదా మళ్ళీ అందుకోసమే. ఓకే, పార్ట్నర్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పు జల్దీ. ప్రాన్స్ బిర్యానీ. ఫిష్ బిర్యానీ. ఫిష్ ప్రాణం ఏమున్నా సరే. పార్ట్నర్ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? దూరం అయిపోతారేమో అని చెప్పి భయం. ఒక్కరికి Wow. ఎక్కడ Very good. దొరుకుతామో అని. నీకు అదే ఒకరికొకరు ఎక్కడ దూరం అయిపోతామో ఫస్ట్ గిఫ్ట్ ఏంటి నువ్వు ఇచ్చింది ఆమె ఇచ్చింది? బ్రాస్లెట్. బ్రాస్లెట్. నువ్వు ఇచ్చింది బ్రాస్లెట్. ఇద్దరు సేమ్. ఇద్దరు. బాబా చూపించు. మంచి ఫామ్ లో ఉన్నారు. ఎవరు బెటర్ కుక్? మనమే కొద్దిగా. మ్యాగీ నాకు అరే లైక్ నువ్వు కాదారా? మ్యాగీ చేస్తుంది కూడా నేహా ఇస్తే. అది కూడా మ్యాగీ నువ్వు ఒకటే చేస్తావు, ఇంకా వేరే ఫుడ్ రాదు. మ్యాగీ కూడా రాదు. మ్యాగీ వీడికి వచ్చి అంటున్నాడు. ఆమ్లెట్ వేయడము, ఓకే. గుడ్లు ఉడకబెడితే వచ్చి నేహాకి లాస్ట్ లో ఉప్పు చల్లి కుక్కు మనం. వన్ హ్యాబిట్ యూ హ్యావ్ టు చేంజ్ ఇన్ యువర్ పార్ట్నర్ లైఫ్. మనలో అయితే కోపంని తగ్గించాలని చాలా ట్రై చేస్తున్నాను. కొంచెం తగ్గింది, ఇంకొంచెం తగ్గించాలని ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను. సో కోపం చేంజ్ చేయాలి. నేహాకి చెప్పు, నా తెలుసులే. పొగరెక్కువ నా దగ్గర, నాకు మాత్రమే చూపిస్తుంది. అది తగ్గించుకో, నీకే బుడంకాయ. ఓకే బండుడా. మీ 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 ఇద్దరిట్లో నచ్చే క్వాలిటీ ఏంది? ఇద్దరిలో ఇద్దరికే. నీకు ఆమెకి నీకు అట్లా. ఇప్పుడు క్వశ్చన్ మీ ఇద్దరికి ఇస్తున్నా కదా, క్వాలిటీ ఆపోజిట్ నాలో నచ్చే క్వాలిటీ ఏంటి? నేను కోపంగా ఉంటే కావాల్సుకుని ఇంకా కోపం తెప్పిస్తుంది. నువ్వా? ఆ, నీకు అది నచ్చుతుందా? Yes. ఓ నైస్. సేమ్ నేను అదే చెప్దాం అనుకున్నాను. నాకు కోపం వస్తుంది అని తెలిసి కూడా ఇంకా కోపం తెప్పిస్తూ ఉంటాడు. సో నాకు ఓకే, అది కూడా ఒక మంచి క్వాలిటీ. ఎప్పుడైనా నవ్వుతానంటే వాడి కోపం అది రెచ్చగొట్టడం వల్ల నేను నవ్వుతూ ఉంటాను ఒక్కొక్కసారి. సో అది నాకు బెస్ట్ క్వాలిటీ. అయిపోయిందా? మీ లైఫ్లో అంటే బిగ్గెస్ట్ చేంజ్ అయింది ఒకరికొకరు పార్ట్నర్ వచ్చిన తర్వాత? చేంజ్ అయింది. ఏం చేంజ్ అయింది నిన్న లైఫ్లో కోపం తను వచ్చినాక? అంటే తను వచ్చినాక కూడా కోపం ఈ మధ్య నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. మనం తిరుపతిలో ఉన్నప్పుడు ఇట్లా లేదు. ఫస్ట్ చెయ్యి తర్వాత మాట అనింది. ఇప్పుడు చేతులు అసలు లేదు, మాటలు, ఓపిక. ఎందుకంటే ఫ్యామిలీ ఉంది, ఫ్యూచర్ ఉంది కాబట్టి. ఇంకా నువ్వు సహనం. ఎందుకంటే నాకు ఒక్కరి మాట వినడం నాకు అస్సలు నచ్చదు. మా అమ్మకు కూడా తెలుసు, మా అమ్మ చెప్పిన మాట కూడా నేను వినను, కానీ వింటున్నట్టు నటిస్తాను. బట్ నేను మను దగ్గర అట్లా లేను, నటించకుండా నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను. రియాలిటీ. సో నేను మారిపోయాను కొంచెం. నా మాట నేనే కాకుండా వీడి మాట కూడా వినాలి అని. ఫ్యూచర్లో మీ ఇద్దరు కలిసి అచీవ్ చేయాలనుకున్న డ్రీమ్ ఏంటి? ఇద్దరు కలిసి. ఇద్దరు కలిసే కదా, ఇద్దరు కలవకుండా ఎట్లా చేసుకుంటారు? అంటే లైక్ అట్లా కాదు, ఇద్దరు కలిసి అంటే ఏం లేదు. మీ జర్నీ ఎట్లా అంటే మీది స్టార్ట్ అయిపోయింది అంతే. ఇక మీరు ఇద్దరు బిజినెస్ ఎప్పటికైనా ఫ్యూచర్లో బిజినెస్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు. మీ ఇద్దరి లైఫ్లో మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ మీ ఇద్దరు జర్నీలోనే, మీ ఇద్దరు జర్నీలో మాత్రమే. ఒకరోజు డాడీ గురించి, మా ఇద్దరు ఇండివిజువల్ కదా, ఇండివిజువలే, ఇద్దరికి సంబంధించింది. ఎప్పుడు ఎమోషనల్ మూమెంట్ అని అడుగుతా. నేహా వాళ్ళ డాడీ గురించి లైక్ ఏడ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ డాడీ ప్రేమ ఇక్కడ ఉంటుంది, వాళ్ళ డాడీ ఎక్కడ ఉంటుంది, మిస్ అవుతున్నా అట్లా. ఇప్పుడు మమ్మీలకి కొడుకు ఎట్లా, డాటర్స్ కి డాడీ ఎట్లా కదా, అట్లా. నా లైఫ్లో ఎమోషనల్ మూమెంట్ అంటే మనుతో ఒకసారి ఎవరో చెప్పిన మాటలు వినేసి నన్ను దూరం పెట్టాడు. తర్వాత మళ్ళీ తనే అర్థం చేసుకొని వచ్చాడు. బట్ అప్పుడు నన్ను దూరం పెట్టకపోయాను ఉంటే బాగుండేదని అనిపించింది. నా లైఫ్లో రిగ్రెట్ ఫీలింగ్ అయినా ఎమోషనల్ మూమెంట్ అయినా అదే.
మీ ఇద్దరిలో ఒకరికొకరు నేను మిస్ అయినా ఈయనని అనే మూమెంట్ లేకపోతే తనని నేను మిస్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా, గుర్తుందా? అది కొన్ని మూమెంట్స్ లైక్ నేను ఒకటే బెస్ట్ ఎక్కువగా మిస్ అయింది వినాయక చవితి టైంలో తనని మిస్ అయినా అని. ఎందుకంటే నేను మన ఇక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి కదా, అవునవును, తిరిగే గ్యాపే నాకు అయిపోయింది. ఇక్కడ టైం లేకపోయినా అక్కడ టైం లేకపోయినా. ఆమెకి నా లైఫ్లో శంషాబాద్లో ఉంటాడు మను. అక్కడ ఫ్రెండ్స్ అందరూ, అంటే నేను అప్పుడు రూమ్లో ఉండేదాన్ని కదా ఫ్రెండ్స్తో. సో ఫ్రెండ్స్ అందరం బయటకు వెళ్తుంటే అంటే ఎవరికి వాళ్ళు కపుల్స్తో ఉండేవాళ్ళు. ఆ టైంలో నేను వాళ్ళని చూసి వీడు కూడా ఉంటే బాగుండు అని చాలాసార్లు మిస్ అయ్యాను మను శంషాబాద్లో ఉన్నప్పుడు. ఓకే, మీ ఇద్దరు ఫస్ట్ అగ్గారు డేట్కి వెళ్తారు కదా, ఆ మూమెంట్ని ఎట్లా తీసుకురు, ఎలా ఫీల్ అయ్యారు? అంటే డేట్ ఏం పోలేదు కానీ ఇంతవరకు డేట్ ఇంకా తీసుకోపోతే మంచిగా. అసలు మేమిద్దరము ఇప్పటికొచ్చి ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు, మాతో పాటు ఎవరో ఒక్కరైనా ఉంటారు. హగ్ అంటే ఎప్పుడన్నా నాకు ఎక్కువ ఎమోషనల్ అనిపిస్తే ఇట్లా పట్టుకుంటా అంతే. ఫస్ట్ టైం హగ్ చేసుకున్నప్పుడు మీ మూమెంట్ ఎట్లా ఉండే, ఆ ఫీలింగ్ ఎట్లా ఉండే? ఫస్ట్ టైం ఇట్లా విల్లాలో కలిసినప్పుడే హగ్ చేసుకున్నాం. హాయ్ అంటే బాగుంది, అంటే నార్మల్ అమ్మాయి కదా, హగ్ ఇచ్చింది ఏమి ఇట్లా. ఓకే, మనం అప్పుడు ఊరోళ్ళం. మీ పార్ట్నర్కి బ్యాడ్ సిచ్యువేషన్లు ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు ఏదైనా బ్యాడ్గా మూమెంట్ ఫీల్ అవుతారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది ఆపోజిట్ పార్ట్నర్? అప్పుడు ఎట్లా నాకు దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఇప్పుడు ఇటు డల్ అయిపోతారేమో అంటే అదొక ఎట్లా చెప్పాలి, నిజం చెప్పేస్తున్నా, ఒక టార్చర్ లాగా అనిపిస్తుంది. సడన్ సైలెంట్ అయిపోతాయి, చిన్నపిల్లల్లాగా గెంతులేస్తా ఉమ్మనికి పెట్టి కూర్చునేసి ఆలోచిస్తూ ఉంటారు, ఏం చెప్పరు. ఏదైనా చెప్తున్నా సాల్వ్ చేయొచ్చు అనుకుంటే ఏం చెప్పరు, ఉమ్మని అంటారు. లాగితే మళ్ళీ దానికి గొడవ అవుతుంది. మను అట్లా బ్యాడ్గా ఒకవేళ టఫ్ సిచ్యువేషన్లో డల్గా ఉన్నా సరే నాకు ఎలా అనిపించింది అంటే వెళ్ళి మాట్లాడను, ఎందుకంటే ఏం చెప్పడు నేను అడిగినా సరే. సో కొంచెం సేపు నేను కూడా సైలెంట్గా ఉంటాను. తర్వాత ఎప్పుడైతే కొంచెం స్మైల్ వస్తుందో అప్పుడు వెళ్ళి నేను మాట్లాడి ఇంకా స్మైల్ తెప్పిస్తాను. ఓకే, మీ లైఫ్లో మీ పార్ట్నర్కి ఎంత ఇంపార్టెన్స్ అన్నది ఒక లైన్లో చెప్పాలి. మీ పార్ట్నర్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఒక లైన్లో చెప్పేసి. నేను ఒక ఐదు కాదు ఒక 10 మంది కోసం ఏమన్నా చేస్తా అన్న దాంట్లో నేహ కూడా ఒకటి. నేను ఈ 10 మంది అంటే నార్మల్ ఎవరిని పట్టించుకోకపోయినా ఒక 10 మంది వీళ్ళ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి అన్న ఒక 10 మెంబర్స్ ఉన్నారు నా లైఫ్లో. లైక్ మా అమ్మ, మా తమ్ముడు వాళ్ళు, అన్న వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, రాజన్నని, మా పెదమ్మ కానీ, వీళ్ళలో నేహ కన్ఫర్మ్గా ఉంటుంది. నేనంతే, నా ఫ్యామిలీ ఫ్రేమ్లో మను ఒక అన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. నా ఫ్యామిలీ తర్వాత నేను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేదంటే మనుకే. మను తర్వాత ఎవరైనా సరే, అంటే అఫ్ కోర్స్ ఎవరికైనా సరే ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్, వాళ్ళు కాకుండా నాకు ఇంపార్టెంట్ అంటే మను ఒక్కడే. మీ లైఫ్ని అంటే మీ లవ్ జర్నీని ఒక మూవీగా చెప్పాలంటే ఏ మూవీని తీసుకుంటారు? ఎగ్జాంపుల్, ఈ మూవీ మాకు వర్కౌట్ సేమ్ అలాగా ఉంది. గీతా గోవిందం. ఫస్ట్ ఇద్దరం నార్మల్ ఫ్రెండ్స్గా కలిసాం, మళ్ళీ ఇద్దరు ఎట్లుందో అట్లున్నాము. మళ్ళా నేను ఎలా అయినా సరే మేమే కపుల్ అయిపోయాము, మాకు మేమే కలిసాం. గీతా గోవిందం సెట్ అయితే నేను ఎప్పుడు అనుకోలేదు, నువ్వు చెప్పినాక నాకు టక్కన ఇట్లా అన్న చెప్పగానే ఇట్లా ఫ్లాష్ అయింది, గీతా గోవిందం కదా అని. నీకేదనిపిస్తుంది? నాకేం అనిపించలేదు మూవీస్ ఏమి. ఓకే, బెస్ట్ ఒకసారి ఒక కాంచన అట్లా వెళ్ళిపోతాను. బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? ఇన్ మై లైఫ్ ఇద్దరిలో నా బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమంటే, నేను మన హైదరాబాద్కి వచ్చినాక వీడియోస్ కొట్టా. SRTMలో వీడియోస్ కొట్టిన తర్వాత ఒక ఫంక్షన్కి వెళ్ళాం. మా మామ మా మరదలది పెద్ద మనిషి ఫంక్షన్ ఉంటే అడిగి పోయినప్పుడు మా మమ్మీ వాళ్ళు, మా ఫ్యామిలీ అంతా ఉంటే ఒక 10 మంది వచ్చి, అన్న నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా ఫోనీ అంటే మా మమ్మీ కొంచెం ఖుషి అయిపోయింది. అది నాకు హ్యాపీ మూమెంట్. ఓకే, ఇంకా నేను నేహ అంటే ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు నార్మల్ స్విమ్మింగ్ పూల్లో కానీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఒకవేళ నాకు పొద్దున్న ఒక 3 లక్షలు కట్టాలనుకున్నా సరే పొద్దున్న లేసేంత వరకు అన్ని టెన్షన్స్ మర్చిపోతాను నేహ పక్కన ఉంటే. ఒక 1 వీక్ మీ పార్ట్నర్ని మిస్ అయితే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా
దాన్ని తీసుకురా అట్లా ఒకవేళ 1 వీక్ మిస్ అవుతా అనే ఫీలింగ్? అంటే మరీ అంతేం లేదు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఓకే. అంటే మరీ అంటే మేమిద్దరం ఎనీ టైమ్ పక్కనే ఉంటే కొంచెం మ్యారేజ్ అయిపోయి అట్లా అయితే ఓకే. లవర్స్ కాబట్టి దూరంగానే ఉండేవాళ్ళం. తను శంషాబాద్లో, నేను ఫ్రెండ్స్తో రూమ్లో ఉండేదాన్ని. సో అంత మిస్ అయ్యే ఏం కాదు, ఎందుకంటే డైలీ చాట్స్ కానీ కాల్స్ కానీ ఉంటాయి. 24 hours మెసేజ్లు పెడతానే ఉంటాడు, నన్ను విసిగిచ్చేస్తాడు. ఎవరమ్మా పెట్టేది చాట్ ఓపెన్ చేయాలా? ఏముండదు మాది, ఏముంటుంది తెలుసా? తిన్నావా, హాయ్, ఏం చేస్తున్నావు, నథింగ్. ఏం చేస్తున్నావు, నథింగ్. ఇంకా ఏం లేదు, ఇంకా చెప్పాలి. తిన్నావా, మళ్ళీ సాయంకాలం వస్తుంది, తిన్నావా అంటే లేదంటే సరే తొందరగా తినేసి పడుకో. నేను అంతే, మళ్ళీ ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి. మెసేజ్ చేసేటప్పుడు కొంచెం ముందుకు వెళ్తా, తిన్నావా అని ఎప్పుడు అడిగానని, ఓకే మధ్యాహ్నం ఎప్పుడు అడిగా కదా అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ తిన్నావా అని పెడతా. ఇంకేం చెప్పాలో తెలియదు. నేను కన్ఫ్యూజన్లో తిన్నావా అని అడుగుతా, తిరిగింది అంటే తిన్నావా అంట, మళ్ళా తిన్నా ఎన్నిసార్లు చెప్పాలి అంటే మళ్ళీ తినమని చెప్పాను, లేట్ చెప్తా, కవర్ చేసుకుంటా. మీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటారు? ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి, బిజినెస్ పెట్టాలి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి పెద్ద. ఓకే, ఫస్ట్ సెటిల్ అవ్వాలి. ఓకే, మనం ఒక వారం నెల మనం ఏం చేయకపోయినా మనకి మనీ బ్యాంకులో వస్తుంది అనే ఒక స్మాల్ బిజినెస్ ఏదైనా సరే అట్లా చూసుకున్న తర్వాత మ్యారేజ్కి సపరేట్ మనీ పెట్టుకొని తమ్ముడు వాళ్ళ కోసం కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వీళ్ళ ఫ్యామిలీ కోసం కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తే సెట్ చేసుకోవడమే పెళ్ళి. ఇంకా సో గైస్, ఇంటర్వ్యూ అయితే క్లోజ్ చేద్దాం. అయిపోయింది అనుకో మన వాళ్ళ ఇంటర్వ్యూ. మీ అందరు అడిగినందుకు మీకోసం అయితే ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.